13వ వచనం అదే అధ్యాయంలో, ఇదంతయు వినిన తర్వాత తేలిన ఫలితార్థం ఇదే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. ఆయన లాస్ట్లో చెప్పిన మాట ఏంటి తెలుసా అండి? ఇవన్నీ అనుభవించి బాధపడి రిగ్రెట్, హిస్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ రిగ్రెట్. ఎవరైనా రిగ్రెట్గా ఉంటారు, అంత ధనం సంపాదించిన వాళ్ళు. కానీ సొలొమోను రాజు జీవితంలో చూసినట్లయితే ఇంత అనుభవించిన తర్వాత ఆయన లాస్ట్ వర్డ్ చెప్పేది ఏంటో తెలుసా? ఇది లాస్ట్ అధ్యాయము, ఎక్లీషియట్స్ ప్రసంగి. ఆయన ఏమంటున్నాడు? మనుష్యులకి ఒకటే ఒక పని ఉంది. ఏంటది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇదే విధి. ఏముండాలండి? గత వారాల్లో కూడా శాపం గురించి ధ్యానించినప్పుడు దేవుడు ఇదే చెప్తూ వచ్చాడు. నేను మిమ్మల్ని ఏం ఎక్కువ అడగట్లేదు, నా మాటలు విని నా మాటలు గాయకొని నేను చెప్పింది చెయ్యండి, అంతే చాలు. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్ ఎల్స్. మిమ్మల్ని మీ బిడ్డల్ని బలులుగా ఇవ్వండి, మీ ఆస్తులంతా నాకు రాసిచ్చేయండి అని నేను అడగట్లేదు. కానీ నేను చెప్పిన మాటలు విని దాన్ని గాయకొంటే అదే నాకు చాలు, అదే చాలు. అది మీ మేలుకే. దేవుడు చెప్పింది ఆయన కోసమా మన కోసమా? మీరు చెప్పండి, మీరు చెప్పండి. మన కోసమే కదా. ఆయన చెప్పేది కూడా మన జీవితం బాగుండాలని, అపవాదికి మన పైన అధికారం ఉండకూడదని ఆయన చెప్తూ ఉంటే మనం అనుకుంటాము ఇది ఎంత రిస్ట్రిక్షన్, ఎంత జైలు. నిజంగా ఎంతమంది చెప్తారండి క్రైస్తవ జీవితమే ఫ్రీడమ్తో కూడిన జీవితం అంటే? హల్లెలూయా అని బిగ్గరగా చెప్తారా? ఇట్స్ ఫ్రీడమ్, ఫ్రీడమ్. నేను ఇంకా చెప్తాను, పాపంలో ఉంటమే బానిసత్వము, పాపములో లేకపోతే నీచ కార్యంలో ఉంటేనే ఒకలాంటి కట్టుబడి ఉంటాం అనిపిస్తుంది. కానీ క్రీస్తులో ఎంత స్వతంత్రత, ఎంత స్వేచ్ఛ, ఎంత ఫ్రీడమ్ ఇచ్చాడండి దేవుడు. అందుకనే ఎక్కడైతే ఆయన ఆత్మ ఉంటాడో అక్కడ స్వతంత్రత, నిశ్చయంగా స్వతంత్రత. దెర్ ఇస్ ఫ్రీడమ్ ఇన్ గాడ్. ఆయన ఒకటే అంటున్నాడు అట్ ద ఎండ్ ఆఫ్ హిజ్ లైఫ్, ఆయన వృద్ధుడై ప్రతి ఒక్కరికి చెప్పే మాట ఏంటంటే, నువ్వు నా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండు, దేవుని మాటలను గైకొను. దిస్ ఇస్ ఆల్. ఇది ఒక్కటి ఉంటే చాలు, ఇది ఒక్కటి చేస్తే చాలు. ఎంత ధనమున్నా వ్యర్థమే, ఎంతమంది స్త్రీలు పురుషులున్నా వ్యర్థమే, నువ్వు ఎంత సంపాదించినా వ్యర్థమే. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు, దిస్ ఇస్ ఇట్ అని గొప్ప జ్ఞాని అని పిలువబడిన సొలొమోను మెనీ అన్వైజ్ డిసిషన్స్ చేశాడు. వివేకము లేని నిర్ణయాలు తీశాడు. ఎంతో ఫలితాన్ని, భయంకరమైన తీవ్రమైన చేదైన ఫలితాన్ని తన జీవితంలో అనుభవించాడని. దేవుడు అన్నట్టే ఆయన రాజ్యం ఆయన దగ్గర నుండి తీసివేయబడ్డది ముక్కలు ముక్కలుగా. అప్పటి వరకు ఇజ్రాయెల్, ఇట్ వాస్ కాల్డ్ యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్. ఈరోజు యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ఇంగ్లాండ్ అంటాం కదా. యునైటెడ్ కింగ్డమ్ ఆఫ్ ఇజ్రాయెల్ అంటే ఒకటే, ఇజ్రాయెల్ దేశం. కానీ ఎప్పుడైతే సొలొమోను ఈ రీతి పాపం చేస్తాడో దేవుడు తన ప్రవక్తని పంపించి, ఇదిగో ఇట్ విల్ బి డివైడెడ్. 12 బట్టలు ఇప్పి చింపి చేసి 2 మాత్రము దావీదుకి నేను చేసిన వాగ్దానము కోసము ఐఎమ్ గివింగ్ 2 ప్రావిన్సెస్. అందుకని అప్పుడు నుండి ఇజ్రాయేలు యూదా అని డివైడ్ చేయబడ్డు. ఇజ్రాయెల్ మాత్రం 10 యెరోబోవంకి ఇచ్చేయండి, ఈ 2 మాత్రము క్షమించండి, ఈ 10 ప్రాంతాలు మాత్రము వారికి ఇచ్చేయండి. నాట్ ద కింగ్డమ్, నాట్ ద ఎయిర్, దావీదు కుమారులకి కాదు, వేరే వాళ్ళకి ఇచ్చేయండి. ఇది మాత్రం, ఈ 2 మాత్రము దావీదు కోసం అయి చేసిన వాగ్దానము నేను నెరవేర్చడానికి ఇవి మాత్రం ఇస్తున్నాను. దట్ ఈస్ వెన్ ద కింగ్డమ్ గాట్ డివైడెడ్. అప్పుడు నుండి ఎన్నో గొడవలు, ఎన్నో యుద్ధాలు, ఎంతో రక్తస్రావము, ఎంతో బ్లడ్ షెడ్, ఇవన్నీ జరిగినాయి. కానీ సొలొమోను జీవితంలో మాత్రం ఎప్పుడు కూడా యుద్ధం చూడలేదు. అందుకనే సుఖం ఎక్కువ అయిపోతే, పోరాటాలు లేకపోతే ఎవరైనా అట్లనే మారుతారు. మన క్రైస్తవ జీవితంలో కూడా పోరాటం లేకుండా స్మూత్గా వెళ్ళింది అనుకోండి, ఈజీ టు గెట్ టెంప్టెడ్. దేవా నువ్వు నాకు ఇచ్చిన పోరాటాలు బట్టి హల్లెలూయా అని చెప్పగలుగుతారా? హల్లెలూయా అని చెప్తారా? డబ్బులు లేవండి, ఇది ఒక పెద్ద పోరాటం. హల్లెలూయా, దేవుని పైన ఆధారపడుతున్నాం, అంతే కదా. నా జీవితంలో ఇది జరగట్లేదండి, అందుకే నేను ఇటు అటు పోవట్లేదు, అది దేవుడు జరిగించేందుకు దేవుడి పాదాలే పట్టుకుంటున్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఈ పోరాటాలు మనల్ని ఇంకా దేవునికి సమీపంగా తెస్తాయి. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్. అందుకనే సొలొమోను రాజు జీవితంలో చూస్తే ఆయన జీవితంలో ఏ పోరాటం లేవు కాబట్టి సుఖంగా బ్రతికి అక్కర్లేనివన్నీ పూనుకున్నాడని. పౌలు జీవితంలో చూసినట్లయితే, పౌలు ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ సొలొమన్.
ఆపోజిట్ ఆఫ్ సోలమన్. యేసు ప్రభు తర్వాత గొప్ప ప్రఖ్యాతి ఎవరు పొందుకున్నారు బైబిల్లో అని అంటే పౌలు భక్తుడు. అంత గొప్ప ప్రఖ్యాతి పొందుకున్నాడు. హీ వాజ్ ద గ్రేటెస్ట్ అపాస్టిల్ ఆఫ్ ఆల్ టైమ్. మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద న్యూ టెస్ట్మెంట్ ఇస్ రిటన్ బై పౌలు భక్తుడు. నూతన నిబంధన మోర్ దెన్ హాఫ్ ఆయన రాశారు. కానీ పౌలుకి సొలొమోను రాజుకి ఎంత వ్యత్యాసం ఉందో మనం చూసినట్లయితే, ఈయన అంటాడు చూడండి, కొరింథీయులకి రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 24 నుండి 27, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్ళతో కొట్టబడి తిని, ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయంలో ప్రయాణంలోనూ ఇవన్నీ అయిన తర్వాత ఆయన చెప్పేది ఏంటి తెలుసా అండి? ఆపదల్లో ఉన్నాడు, ఉపవాసంలో ఉన్నాడు, చలితోటి ఉన్నాడు, దిగంబరిగా ఉన్నాడు, ఆకలితోటి ఉన్నాడు. ఇవన్నిట్లో ఆయన చెప్తున్నాడు ఏంటి తెలుసా? మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి. హీ వాజ్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్. హల్లెలూయా. ఏంటండి వ్యత్యాసము? దెబ్బలు తింటున్నాడు, కొరడాటి దెబ్బలు తింటున్నాడు, ఆకలితోటి ఉన్నాడు, దప్పికతోటి ఉన్నాడు, చలిలో ఉన్నాడు, సముద్రంలో వేయబడ్డాడు, సముద్రం ఓడ పగిలిపోయిన పరిస్థితులు, ఆపదల్లో ఉన్నాడు, అందరి చేత రాళ్ళ చేత కొట్టబడుతున్న వ్యక్తి ఆయన ఏమంటున్నాడు తెలుసా? వీటన్నిటి అందు నేను సంతోషిస్తున్నాను. డు యు సీ ద డిఫరెన్స్? సొలొమోనుకి పౌలు భక్తుడికి ఆ వ్యత్యాసం చూస్తే, అన్ని కలిగిన వ్యక్తి డిప్రెషన్, కృంగుదల, నిరాశతో ఉన్నాడు, దెబ్బలు తింటూ బాధపడుతూ ఆకలితో ఉన్న వ్యక్తి అంటున్నాడు, వీటి అందు నేను, ఈ శ్రమల అందు నేను ఆనందిస్తున్నాను, నేను సంతోషిస్తున్నాను. ఈరోజు నేను మిమ్మల్ని అడగదలుచుకుంది, మీరు సొలొమోను వంటి డిప్రెషన్లో ఉన్నారా? పౌలు భక్తుడు వలె బాధల్లో వేదనలో కూడా వీటి అందు నేను ఆనందిస్తున్నానని చెప్పగలుగుతారా? దేవుని ఆత్మతోటి నింపబడిన వారే ఎల్లప్పుడూ ఆనందించగలుగుతారండి. హల్లెలూయా. శోధనలో, పోరాటాలు, ఇబ్బందులు హీ వాజ్ కంటెంట్, తృప్తితో ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఆయన గురి ఏంటో. అందుకని మిమ్మల్ని అడిగేది, మీ గురి ఏంటో మీకు తెలిస్తే ఇవన్నీ కూడా మిమ్మల్ని బెదిరించవు, మిమ్మల్ని బాధ పెట్టవు, మిమ్మల్ని భయపెట్టవు. ఈయనకి గురి ఏంటో తెలుసు. చూడండి, రోమా పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం ఇలాగుంది, మనము వీటన్నిటిలో వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్. హీ హ్యాడ్ కాన్ఫిడెన్స్, సెక్యూరిటీ, ఒక ధైర్యము, ఇన్నర్ సెక్యూరిటీ ఉంది. ఈరోజు చాలా మందికి ఇది లేదు. ఇన్నర్ సెన్స్ ఆఫ్ ఏమైపోతుందో అనే భయము. కానీ ఈయన అంటున్నాడు, వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఈ శోధనలో, ఈ బాధల్లో, ఈ వేదనలో ఐఎమ్ మోర్ దెన్ అ కాంకరర్. ఆ కాన్ఫిడెన్స్ ఉందా మీకు? ఆ సెక్యూరిటీ ఉందా? నా దేవుడు నన్ను చూసుకుంటున్నాడు, నా దేవుడు నన్ను కాపాడుతాడు, నా దేవుడు నన్ను నడిపిస్తాడు, నా దేవుడు నాలో ఉన్నాడు, నా దేవుడు నాకున్నాడు, నాకు ఏ బాధ లేదు, నా దగ్గర ధనము లేకపోవచ్చు, నేను అడిగిందల్లా నేను పొందుకోకపోవచ్చు, కానీ నా దేవుడు నాతో ఉన్నాడు అనే ఈ తృప్తి ఉందా? అది ఉంది పౌలు భక్తుడిలో. ఆ తృప్తి ఉంది. చూడండి, ఫిలిప్పీయులకి రాసిన పత్రిక 4:4 మనందరికీ తెలిసిన వచనము, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుచున్నాను ఆనందించుడి, ఆనందించుడి, ఆనందించుడి. ఎప్పుడు రాశాడు? ఎక్కడ రాశాడండి? చెరసాలలో కూర్చొని సంకెలతోటి కట్టబడిన పరిస్థితుల్లో, కొరడా దెబ్బలు తిని సంకెలతో కట్టబడి ఆయన రాస్తున్న మాట ఏంటిది? మీరు యేసుని వెంబడిస్తే నాలాంటి ఇటువంటి భయంకరమైన స్థితి మీరు కూడా ఎదుర్కొంటారు, అయినను ధైర్యంగా ఉండండి అని చెప్పట్లేదు అక్కడ. ఆ సంఖ్యలతోటి రాస్తున్నాడు ఏంటంటే, ఆనందించండి అమ్మా, ఆనందించండి అయ్యా, మీరు ఆనందించండి, ప్రభువునందు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి, ఆయన యందు ఆనందించండి. ఎక్కడి నుండి వచ్చింది ఇంత ఆనందం ఆయనకి? ఆ దెబ్బ నొప్పి లేదా, ఆ గాయాల నొప్పి లేదా, వీటన్నిటిలో ఆయనకు ఆ నిశ్చయత ఎక్కడి నుండి వచ్చింది? వేర్ డిడ్ హి గెట్ దట్ కాన్ఫిడెన్స్? టుడే గాడ్ ఇస్ చెకింగ్, గాడ్ ఇస్ టాకింగ్ టు యూ. డూ యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్? ఏమున్నా లేకపోయినా, పోరాటాల్లో, శోధనలో నా పట్ల నువ్వు ఆనందించగలుగుతావా? నేనున్నానని ఆనందించగలుగుతావా? సొలొమోనికి అన్నీ కలిగి ఉన్నాయి. సుఖము, కాలు తీస్తే, కాలు కింద పడితే సుఖము, పడుకుంటే సుఖము, ఎక్కడ చూసిన సుఖము, ధనము, అధికారము, గౌరవము. కానీ లోపల మాత్రం ఇంత మాత్రం కూడా ఆనందం లేదు. ఈయనకేమో కష్టాలు, పోరాటాలు, దెబ్బలు, గాయాలు, వీటన్నిటితోటి చెప్తున్నాడు, నేను ఆనందిస్తున్నాను, మీరు కూడా ఆనందించండి.
ఐఎమ్ జాయ్ఫుల్, యూ ఆల్సో రిజాయిస్, యూ ఆల్సో బీ హ్యాపీ. నేను పొందుకుంటున్నాను కదా దెబ్బలు, మీరు పొందుకున్న మీరు ఆనందించండి. ఎందుకంటే మీ స్థానము, మీ ఐడెంటిటీ ఏంటో మీరు తెలుసుకోండి. దేవుడు మీలో ఉన్నాడు, దేవుడు మీ తోడున్నాడు. అదే మీ ఆనందం, అదే మీ ఆనందం. అది సొలొమోనుకి లేదు, ఎందుకంటే దేవుడు విడిచిపోయి ఉంటాడు. ఎప్పుడైతే విగ్రహారాధన చేస్తాడో అప్పుడే విడిచిపోయి ఉంటాడు. సో ద మూమెంట్ గాడ్స్ ప్రెజెన్స్ లీవ్స్ యూ, ద ఎనిమీ విల్ డెఫినెట్లీ టేక్ ఓవర్. అర్థమవుందండి? ఎప్పుడైతే దేవుని సన్నిధి మిమ్మల్ని విడిచిపోతుందో అప్పుడు వెంటనే దురాత్మలు అధికారం తీసుకుంటాయి. అదే చూస్తాం సౌలు జీవితంలో. ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆయనను విడిచిపోయిందో అప్పుడు దురాత్మలు వచ్చినాయి. సొలొమోను రాజు ఆ గొప్ప మహిమకరమైన ఆలయం కట్టినప్పుడు ప్రార్థన చేస్తాడు, దేవా ఈ స్థలమంతా కూడా నీ మహిమతోటి నింపు ప్రభువా అని. సొలొమోను రాజు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ రోజులు భక్తిగానే ఉన్నాడు. ఆ రోజు ఇంకా తొట్టిల్లలేదు, పాడైపోలేదు. అడిగినప్పుడు దేవుడు తన మాటని గౌరవించి ఆ ఆలయం అంతా కూడా గొప్ప మేఘము, అక్కడే రాయబడతా, మహిమ మేఘము కమ్ముకుందంట ఆలయం అంతా. ఆయన మాటని గౌరవించి దేవుని సన్నిధితోటి ఆ మందిరం అంతా నింపాడు దేవుడు. కానీ ఆ మహిమని తను పోగొట్టుకున్నాడు, దేవుని పక్కన పెట్టాడు, దేవుని మర్చిపోయాడు. కానీ ఇక్కడ పౌల్ని చూసినట్లయితే పౌలు మొత్తం సమర్పించుకున్నాడు. నా జీవితం బ్రతుకుతే క్రీస్తు కొరికే, చావైతే మేలు, అంత తృప్తిగా ఉన్నాడండి. ఈరోజు చావంటే చాలా మంది బెదిరిపోతారు, అమ్మో నేను చచ్చిపోతాను. బట్ హీ న్యూ, ఇఫ్ హీ క్లోజ్డ్ హిస్ ఐస్, హీ న్యూ గాడ్ విల్ సే, భలా మంచి నమ్మకమైన దాసుడా, నువ్వు చేయవలసింది చేసావు అని చెప్తాడని తెలుసు ఆయనకి. అందుకని ఏం మాత్రము చావంటే భయపడలేదు, ఏం మాత్రం బెదరలేదు, చెదరలేదు. కానీ ఈరోజు మనం చావంటే భయపడతాం. ఎందుకంటే నేను లెక్క అప్పచెప్పడానికి నా దగ్గర ఏం లెక్కలు లేవే, నేను దేవునికి లెక్క చెప్పడానికి నేనేం చేసింది లేదే. వాట్ హ్యావ్ ఐ డన్ ఫర్ గాడ్? నథింగ్. వాట్ హ్యావ్ ఐ డన్ విత్ మై లైఫ్? నథింగ్. వాట్ డూ ఐ హ్యావ్ టు షో టు గాడ్? నథింగ్. ఏం లేదే. అందుకనే భయం. అందుకనే మీ బాల్య దినములందే సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోండి. డూ వాట్ ఎవర్ యు ఆర్ సపోజ్ టు డూ అట్ దిస్ టైమ్, అట్ దిస్ ఏజ్. వాట్ ఎవర్ యు ఆర్ కాల్ టు డూ, డూ ఇట్. డోంట్ ప్రొక్రాస్టినేట్. నేను తర్వాత వాయిదా వేయకండి. తర్వాత నాకు బలం ఉన్నప్పుడు, నాకు ఆరోగ్యం ఉన్నప్పుడు, నాకు డబ్బులు ఉన్నప్పుడు, నాకు పెళ్ళైన తర్వాత, నేను ఇది చేసిన తర్వాత. టుమారో నెవర్ కమ్స్. ఏదైనా చేయాలనుకుంటే ఈరోజు చేయండి. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం అని ఆయన వాక్యం తెలియజేస్తుంది. టుడే ఇస్ ద డే. ఈ రోజు అనుకూల సమయము. పౌలు తన జీవితం అంతా కూడా దేవునికి ధారపోస్తాడు. ఈల్డెడ్ అంటే సమర్పించుకున్నాడు. ఇంకా నా ఆశ జీరో, నా కోరిక జీరో, నా జీవితంలో నేను ఇలాగ చేయాలి జీరో, నీ చిత్తమే నెరవేర్చబడును గాక అని కంప్లీట్ సరెండర్ చేసుకున్నాడు. అందుకనే పౌలు భక్తుడు అంటాడు ఏంటి తెలుసా? సొలొమోను రాజేమో ఐ హేట్ మై లైఫ్ అన్నాడు. పౌలు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? ఐ రిజాయిస్ ఇన్ క్రైస్ట్ అన్నాడు. హల్లెలూయా. సొలొమోను అంటున్నాడు నా జీవితం పైన విరక్తి వచ్చింది. కానీ పౌలు అంటున్నాడు నేను ఎల్లప్పుడూ దేవుని అంత ఆనందిస్తున్నాను, నేను ఆనందిస్తున్నాను. ఏంటంత ఆనందం? దేని బట్టి ఆనందం? ధనం ఉందా? సొంత ఇల్లుందా పౌలుకి? ఏమీ లేదు. ఈరోజు సొంత ఇల్లు లేదని ఏడుస్తున్నారండి చాలా మంది. సొంత ఇల్లు లేదండి, అద్దిల్లు ఉంటుంది. సొంత ఇల్లు లేదండి, సొంత ఇల్లు లేదండి. పౌలు భక్తుడికి ఏం లేదు, సొంత ఇల్లు కాదు కదా, అసలు డబ్బులు లేవు చేతిలో, ఏమీ లేదు. అయినప్పటికీ నేను ఆనందిస్తున్నాను. డబ్బులు కాదు కదా, దెబ్బలున్నాయి, దెబ్బలు, గాయాలు, ఇవన్నిట్లో ఆయన అంటున్నాడు ఐ రిజాయిస్. టుడే ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఆర్ యూ లైక్ సాల్మన్ హూ ఆర్ సేయింగ్ ఐ హేట్ మై లైఫ్? నా జీవితం అంతనే విరక్తి వస్తుంది, ఐ హేట్ మై లైఫ్ అంటున్నారా? ఇట్ ఈస్ నాట్ ఫ్రమ్ గాడ్. దేవుని దగ్గర నుండి వచ్చింది కాదు, అది దురాత్మలు, చీకటి ప్రభావం అని జ్ఞాపకం చేసుకోండి.